ఫ్రెండ్స్ విజయ్ అలాగే సంగీతులు ఇద్దరు కలవటం నిజంగా వాళ్ళిద్దరూ కలిసినందుకు హ్యాపీయే కాదు. వీళ్ళిద్దరూ విడాకులు రద్దు చేసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ సంసార జీవితాన్ని స్టార్ట్ చేయటం ఏకంగా ఒక జనరేషన్‌కే వాళ్ళ దిక్సూచి అని చెప్పొచ్చు. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకనంటే ఇప్పటి రోజుల్లో చాలా వేగంగా విడాకులు జరిగిపోతున్న నేపథ్యంలో 25 ఏళ్ల పాటు వాళ్ళు హ్యాపీగా ఉండి, ఆ తర్వాత వాళ్ళ లైఫ్‌లో మూడో పర్సన్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయి మళ్ళీ కలవటం అంటే అది మామూలు విషయం కాదు. సో, విజయ్ అండ్ సంగీత చాలా అంటే చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ఈ నేపథ్యంలో హఠాత్తుగా 'త్రిష' చెన్నై నుంచి తను దూరంగా వెళ్ళిపోయింది. అయితే నిజానికి తను ఎక్కడికి వెళ్ళింది అన్నది గనుక చూస్తే, విజయ్ తన కోసం తనకి ఒక బంగ్లానైతే గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే గిఫ్ట్ ఇచ్చే ముందు తను ఏమందంటే, "నాకు ఏం జరిగింది అనవసరం. అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అని అనవసరం. ఈ ప్రపంచంలో నేను ఎన్ని ఫేస్ చేసినా కూడా నేను నీ కోసమే నిలబడతాను. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను" అంటూ ఒక పోస్ట్ అయితే చేసింది. ఇది చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు. అయితే ఆ తర్వాత త్రిష చాలా సేపు ఇక తన ప్రొడ్యూసర్స్‌తో, తన డైరెక్టర్స్‌తో మాట్లాడింది. ముఖ్యంగా చెప్పాలి అంటే దాదాపుగా ఒక 3 నెలల పాటు నేను సినిమాలు చేయను అని చెప్పేసి తను చాలా అంటే చాలా లోన్‌లీగా ఫీల్ అయ్యి ఏడ్చుకుంటూ విజయ్ తనకిచ్చిన బంగ్లా దగ్గరికి వెళ్ళిపోయిందట. అయితే మరి దీన్ని ఖచ్చితంగా మనం గమనించాల్సిందేంటంటే, విజయ్ అండ్ సంగీత కలవటం అనేది త్రిషకి చాలా పెద్ద ఎదురు దెబ్బే. సో, దాని నుంచి కోలుకోవడానికి మరి పాపం త్రిష పాపకైతే టైం పడుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.